ఈ రోజైతే క్లాస్ రూమ్‌లో ప్రతి ఒక్కడు ఇంత యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారని నా కలలో కూడా అనుకోలేదు. ఈ రోజంతా క్లాస్ రూమ్‌లో యాక్టివిటీస్, ప్రెజెంటేషన్స్‌తో ధూమ్-ధామ్‌గా ఎంజాయ్ చేశాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మేడం అయితే యాక్టివిటీలో భాగంగా 100 ఏరోప్లేన్స్ అయితే తయారు చేయమన్నారు. ఇంకా మనోళ్ళైతే ఆగుతారా? ఎవరి క్రియేటివిటీలో వాళ్ళున్నారు. మా శివ మాత్రం ఎక్కడి నుంచి పేపర్లు తెచ్చాడో తెలీదు గానీ ఫుల్‌గా నవ్వుతూ ఏరోప్లేన్స్ అయితే తయారు చేస్తున్నాడు. వీళ్ళు చేసే ఏరోప్లేన్ ప్రాసెస్‌కి మా హరిగాడు, నరేంద్ర గాడు రివ్యూస్ అయితే ఇస్తున్నారు. నాకైతే ఏరోప్లేన్స్ సరిపోలేదని శర్మ అయితే ఫాస్ట్‌గా చేసి మరీ ఇస్తున్నాడు. ఫైనల్‌గా తయారు చేసిన ఏరోప్లేన్స్ వాళ్ళ మీదకి విసరమనగానే ఎంత సంతోషమో చూడండి. సెకండ్ యాక్టివిటీ కోసం అందరూ రెడీ అవుతుంటే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కోసం భగవాన్ గడు చాలా కష్టపడుతున్నా ఎవడు వాడి మాట పట్టించుకోవడం లేదు. ఫైనల్ గా సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేడం కేస్ స్టడీ ఇచ్చి మాకైతే భారీ షాకే ఇచ్చేశారు. ఇంకా మా వల్ల కాదని చెప్పి నేను దిలీప్ గడ్ అయితే కొంచెం సేపు బయటకైతే వచ్చేసాం. తీరా క్లాస్ కి వెళ్ళి చూస్తే మా లేడీస్ ఇయర్ టీం ఏమో ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. మా సాయి అయితే ఎక్కువగా మాట్లాడి దొరికిపోవడం వల్ల ప్రతి క్వశ్చన్ వాడినే అడుగుతున్నారు. వాడు కూడా ఫుల్ పాజిటివ్ గా తీసుకుని యాక్టివ్ గా ఆన్సర్స్ చెప్పేస్తున్నాడు. ఎంతమంది రోల్ ప్లేలో యాక్ట్ చేసినా సరే సాజన్ మాత్రం యాక్టింగ్ ఇరక్కొట్టేశాడు. ఇంకా ఫైనల్ గా మేడం కూడా వాళ్ళ రోల్ ప్లే బాగుందని చెప్పి సాజన్కి అయితే చాక్లెట్ ఇచ్చేశారు. ఈ రోజు కూడా ఫోటో సెషన్తో డేని ఎండ్ చేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్.